ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ మాట్లాడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి సాము రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికార మదాన్ని దింపింది సీఎం రేవంత్ రెడ్డి ఒక్కటేనని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ పనికిమాలిన మాట్లాడితే ప్రజలు వెన్ను విరిచి మూలను కూర్చోబెడతారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేస్తామంటున్న రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అలాగే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా కేటీఆర్ పలు కన్సర్న్ వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి 100 రోజుల్లో కాంగ్రెస్ 100 మీటర్ల బొంద పెడతామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇస్తూ 100 రోజుల్లో అమలు చేయాల్సిన పనులు ముందుగా అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి లాంటి నేతలను చాలా మందిని చూసాం, చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ముందు కొట్టుకుపోయారని కూడా వ్యాఖ్యలు చేశారు. ఇదే వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి. ఎట్లా కేటీఆర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు 100 రోజులకు సంబంధించిన పనులు ముందు అమలు చేయాలి. 100 మీటర్ల బొంద తర్వాత కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని చాలా మంది చూసామంటే వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా మందిని ఎట్లా చూసిండు? మీ పరిపాలనని బొందబెట్టి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకరినే చూసిండు కదా. చాలా మంది ఏడొచ్చారు. నీ పార్టీ పుట్టిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చినాక నీ అధికారాన్ని, నీ అధికార మదాన్ని దింపినటువంటి నాయకుడి గురించి నువ్వు ప్రస్తావిస్తున్నావు కాబట్టి నువ్వు ఒకడినే చూసినావు. ఇంకా అసలు చాలా మందిని చూస్తే మీరు మిగిలేటటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే 100 రోజుల లోపు చేయాల్సినటువంటి దాని గురించి ఆలోచించారు అంటే మేము ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచే మొదలైపోయినాయి. మేము ఇచ్చినటువంటి గ్యారంటీల మీద మాట మీద నిలబడ్డాం కాబట్టి మేమేం చేయాలో మాకు తెలుసు. ప్రతిపక్షంలో ఉండకుండా ప్రజల కోసం పాకులాడేటటువంటి పని మీరు చేయండి, కానీ పనికి మాలినటువంటి పనులు చేయకండి. పనికి మాలినటువంటి పనులు చేస్తే ప్రజలు ఒకప్పుడు ఆదరించినటువంటి మిమ్మల్ని తర్వాత ఏం చేశారు? వెన్ను విరిచి మూల కూర్చోబెట్టారు. అయినా కూడా అహంకారంగా, అయినా కూడా మదమెక్కినటువంటి ఏనుగుల లెక్క మీరు మాట్లాడితే ఈరోజు రాజకీయాల నుంచే తప్పించేటటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. ఇప్పుడు అదానిని అంటున్నారు అంటే బీజేపీ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తుందో, ఆరోగ్యంగా ఉంటున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఉపాధి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వానికి ఆమ్దాని ఇస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, వ్యతిరేకిస్తున్నాం, భవిష్యత్తులో కూడా వ్యతిరేకిస్తాం. కానీ ఒక ప్రైవేట్ రంగ సంస్థ రాష్ట్రంలోకి వనరులతోటి వచ్చి మేము పెట్టుబడులు పెడతాము, తద్వారా మీ రాష్ట్ర ప్రజలకి మేము కొలువులు ఇస్తాము అంటున్నప్పుడు మాత్రం ప్రోత్సాహకాలతో ఆహ్వానిస్తాము. మేము తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మాకు స్పష్టత ఉంది. కన్ఫ్యూజన్లో ఉండి మీది కిందికి, కిందిది మీదికి కేటీఆర్ గారు మాట్లాడొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ తెర మీద తెచ్చారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు బీజేపీ పుట్టినప్పటి నుంచి, బీజేపీ కంటే ముందు జనసంఘ అయినా అంతకంటే ముందు ఉంటున్నటువంటి పార్టీ లెక్క ఉన్నప్పటి నుంచి కూడా జాతీయ స్థాయిలో బీజేపీకి శత్రువు ఎవరు అని అంటే కాంగ్రెస్ మాత్రమే, కాంగ్రెస్కి శత్రువు ఎవరు అంటే రూపాంతరం చెందుకుంటూ కూడా బీజేపీ ఉంటుంది అనేటటువంటిది మనందరికి తెలిసిందే. నువ్వు మొన్నబుటి గోడ మీద పిల్లి లెక్క తటస్థంగా ఉండి అటు బీజేపీ తోటి లేకపోతే ఇటు ప్రాంతీయంగా నేను అనేటటువంటి నా స్టాండ్ అని, తర్వాత కొంతమంది ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఏ పరిస్థితి లేకుండా గోడ మీద పిల్లి లెక్క వ్యవహరించినటువంటి నీకు ఎప్పుడు నిలువు స్తంభం లెక్క ఇటు ఉంటున్నటువంటి ఒక స్తంభం లెక్క బీజేపీకి సిద్ధాంతపరంగా వ్యతిరేకంగా నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీకి మాకు చాలా తేడా ఉంటుంది. సో మీరు ఎన్ని మాట్లాడినా దేశ ప్రజలకి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏంటిది, బీజేపీతో ఎట్లా కొట్లాడుతుంది అనేటటువంటిది. మీలాంటి బీ టీంలు వచ్చేసేసి ఏదేదో విమర్శించినంత మాత్రాన ప్రజలు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారనేటటువంటి అంశం మాత్రం రాకపోవచ్చు, రాదు కూడా. మీరు అప్పులమయంగా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటున్నారు. ఒక కేటీఆర్ ఏమో అన్ని సమకూర్చి అభివృద్ధి రాష్ట్రంగా బంగారు పల్లెలను పెట్టి ఇచ్చామని కేటీఆర్ మీ బొందల పల్లెం పెట్టించారు. ఏమి ఇచ్చిండ్రు? ఏం ఆస్తులు ఇచ్చినావు చెప్పు. నువ్వు నిజంగానే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే కొలువులు ఇచ్చేటోని, నువ్వు నిజంగా ఇచ్చినటువంటి పరిస్థితి గిట్ట ఉంటే చెప్పినటువంటి ప్రాజెక్టులు కట్టి చూపించేటోనివి, నువ్వు నిజంగానే చెప్పినటువంటి అంశాలు గిట్టేదని ఉంటే సమయానికి జీతాలు ఇచ్చేటోనివి, నువ్వు నిజంగానే చెప్పినట్టుంటే పేదలకి విద్యని వైద్యాన్ని అందించేటోనివి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేటోనివి, నువ్వు చెప్పినటువంటి సంక్షేమాలని కుల మతాలకు సంబంధం లేకుండా అందరికి కూడా అందించేటోనివి. నేను చెప్పినటువంటి వాటిలలో ఏదైనా ఒకటన్నా జరిగిందా? జరగలేదు కదా. ఎందుకు పొంగనాల మాటలు మాట్లాడాలి? ఎందుకు గప్పాలకు పోయి మాట్లాడతావు? నీ అహంకారం, నీ మదంతో మాట్లాడేటటువంటి మాటలు
ఒకదాన్ని నేను అసెంబ్లీలోకించి ఎలగొట్టినప్పటికీ కూడా, అంటే మిమ్మల్ని అధికారంలో నుంచి దింపినప్పటికీ కూడా మీ నైజం మారతలేదు కాబట్టి పార్లమెంట్లో దానికి పర్మనెంట్ శుభం బోర్డు మాత్రం తెలంగాణ ప్రజలు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మొత్తంగా ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అన్ని గ్యారెంటీలను ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు పరుస్తాం. 200 యూనిట్లకు సంబంధించి కూడా ఇప్పటికీ ఆ దరఖాస్తులన్నింటినీ కూడా క్రోడీకరిస్తున్నారు. దాన్ని 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు పరుస్తామని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి ప్రజలే చెప్తారని రామ్మోహన్ రెడ్డి గారు.